నమస్కారం. మనుషులకు భయం కలిగినప్పుడు ఇతర మనుషుల నుండి కానీ జంతువుల నుండి కానీ తమ ప్రాణాలకు తమ ఆహారానికి హాని కలుగుతుంది అన్నప్పుడు దైవాన్ని గుర్తు చేసుకునేవారు. ఆ దైవం కోసం నిరంతరం అన్వేషణ మొదలుపెట్టేవారు. ఆ అన్వేషణలో భాగంగానే చెట్లను పూజించేవాళ్ళు, మొక్కలను పూజించేవాళ్ళు, నీటిని గౌరవించేవాళ్ళు, నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ దైవాన్ని ప్రార్థించేవాళ్ళు. ఆకాశం వైపు చూస్తూ తమకు ఎటువంటి విపత్తులు కలిగించొద్దని చెప్పి ఆకాశాన్ని పూజించేవాళ్ళు. ఈ రకంగా మనుషుల్లో భయం అనేది మొదలైంది. ఆ భయం నుంచి ఏర్పడ్డ గొప్ప భావనే దైవం. దైవం అనేది ఒక అద్భుతమైన శక్తి. దాన్ని ఇంతవరకు చూసిన వాళ్ళు లేరు, ఇక ముందు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కాకపోతే కొంతమంది మనుషులు ఏమంటారంటే, నేను పలానా దేవుణ్ణి చూశానని రకరకాల మతాల వాళ్ళు తమ దేవుడే గొప్ప అని, తమ దేవుణ్ణి మేము చూసామని చెప్తూ ఉంటారు.